పట్టణానికి చెందిన శ్రీ శివలింగ భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో మరొక నిస్సహాయ మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు. జిల్లాలోని పెదపలకలూరు గ్రామానికి చెందిన 60 ఏళ్ల పైబడిన ఆవుల రామిరెడ్డి కొన్నేళ్లుగా తెనాలిలో వైకుంఠపురం దగ్గరలో ఉంటున్న సోదరి వద్ద ఉంటున్నాడు. అనారోగ్యంతో బాధపడుతూ ముత్యంశెట్టిపాలెంలోని అయ్యప్ప స్వామి గుడి వద్ద బుధవారం మృతి చెందాడు. పరిసరాల్లోని వారు గమనించి 1 టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారి అభ్యర్థన మేరకు పోలీసు అధికారుల వినతిపై శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి వాహనంలో మృతదేహాన్ని గురువారం బుర్రిపాలెంలోని మహాప్రస్థానానికి తరలించి అంత్యక్రియలు చేశారు. సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను, ఎం వాసు, పోతురాజు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. గత 8 సంవత్సరాలుగా కూడా గుంటూరు పట్టణానికి చెందిన స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు ఈ సేవలు చేస్తూ ఉంది. రాత్రి సుమారుగా 7 గంటల సమయంలో 1 టౌన్ పోలీసు వారు ఫోన్ ద్వారా తెలిపారు. సుమారుగా ఒక 60 ఏళ్ళు పైబడి ఉన్న వృద్ధుడు మన ముత్యంశెట్టిపాలెంలోని తూర్పు కాలువ వద్ద అయ్యప్ప స్వామి గుడి పక్కన గోడ వద్ద ఒక వృద్ధుడు చనిపోయి ఉన్నాడని చెప్పేసి ఆ గుడికి సంబంధించిన అతను దుర్గారావు గురుస్వామి గారు అయ్యప్ప స్వామి గుడికి సంబంధించిన మరి పోలీసు వారు తెలియపరచగా ఆ మృతదేహాన్ని మా వాహనంలో తీసుకెళ్ళిపోయి పోలీసు వారి అనుమతితో తెనాలి జిల్లా వైద్యశాల నందు మార్చిలో భద్రపరిచి పోలీసు వారు విచారించగా వారి కుటుంబ సభ్యులు గుంటూరు జిల్లా పెదపలకలూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా అతని పేరు ఆవుల రామిరెడ్డి అనే వ్యక్తి మరి సర్కస్ అయినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియగా వారి కుమారుడు, వారి మనవడు, వారి కోరలు మరి వచ్చి వారు ఊరిలోకి వచ్చారు కాబట్టి ఇక్కడే చేస్తామని చెప్పి వారు కోరగా మా సహాయం కోరగా వెంటనే మా సేవా సమితి సభ్యులను కలుపుకొని వెళ్ళి మా వాహనంలో తీసుకొచ్చి వారు ఏదైతే వారు కోరుకున్నారో హిందూ సాంప్రదాయంలో మరి దానం అడిగారు. వారు కోరుకున్న కోరిక ప్రకారంగానే మరి దాన కార్యక్రమాన్ని కూడా కులాలను ఏర్పాటు చేయించి వారి కొరకు చేతే మరి తలకూర పెట్టించడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే మనం చేసే సేవల కార్యక్రమాలను బట్టి మనతో పాటు వస్తున్న మన మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ఆ గుడి పక్కన చనిపోయి ఉన్నాడని చెప్పగా మేము ఆ బాడీని తీసుకొచ్చి మార్చురీలో పెట్టాము. ఇట్లా ఎవరైనా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా టీం తెలియజేసింది. సో మేము ఇలాంటివి చేస్తూ ఉంటాం. సో ఇలాంటివి కాకుండా ఈ అస్థికలన్నింటినీ కూడా ఇలాంటి అనాథలవి కానీ లేకపోతే ఇలా ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళు చనిపోయినాయి కానీ ఈ అస్థికలన్నింటినీ కూడా ప్రతి సంవత్సరం కూడా కాశీకి తీసుకెళ్ళి వారి పేర్ల మీద మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటామని